నేను గుంటూరు నుంచి వచ్చాను. బైక్ మీద వచ్చారా? బైక్ మీద వచ్చాను. 80 కిలోమీటర్లు ఇక్కడ దాకా, 80 అంటే 90 దగ్గర 90 ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది. నా డ్రీమ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరుండి చూడలేకపోయినా ఈ సభకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా మంది అభిమానులు అందరూ కూడా నాతో ఫోటోలు దిగడం నాకు చాలా గర్వంగా ఉంది. ఒక పార్టీ అభిమానిగా చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు ఇదే చంద్రబాబు బీజేపీ జనసేన పొత్తుతో వెళ్తున్నాడు. జగన్ ఏమో మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి అంటున్నాడు. ఏంటి ఆ గడ్స? చంద్రబాబు నాయుడికి తెలిసింది పొత్తులు జిత్తులు. అర్థమవుతుందా? ప్రజల్లో ఉండే నాయకుడు ఎవరై అంటారు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇతను తెలిసిందల్లా ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీ పెద్దలు కాళ్ళు పెట్టుకోవడం ఉదయం సాయంత్రం దాకా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో రాత్రి అయితే చిదంబరంతో పొత్తు పెట్టుకున్నాడు. ఒక్కడిగా పోటీ చేయలేని దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళు పొత్తిస్తారు, ఇల్లు పొత్తిస్తారు, సిపిఎం ఇట్లా అర్థమైన పార్టీలందరినీ కలుపుకొని ఒక్కడిని ఎదిరించడం కోసం అంతమందితో పొత్తులు పెట్టుకుంటా ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2024 సంవత్సరంలో మా ప్రభుత్వం ఏర్పాటు కాబోతా ఉంది. వైఎస్ జగన్ అనే నేను జరగబోతా ఉంది.